ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నాయి. మంచిర్యాల ఐబీ చౌరస్తా నుంచి మార్కెట్ ఏరియా వరకు బాల్కసుమ నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు మధ్య ఉన్న విభేదాలను కప్పించుకోవడానికి కేసీఆర్ ని వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతల ఫోన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, అందుకే తాము ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసులు ముందే వస్తున్నారని విమర్శించారు. నైని బొగ్గు బ్లాక్, సోలార్ ప్రాజెక్టులలో కాంగ్రెస్ నేతల అవినీతిపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు దిమ్మ తిరిగే షాకిస్తారని, బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో ఆనాడు 6 గ్యారంటీలు, 420 హామీలు, రకరకాల డిక్లరేషన్ల పేరిట తెలంగాణ ప్రజల ఓట్లతోని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుకుంటూ 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకొని 3వ సంవత్సరం పరిపాలన మొదలైన తర్వాత కూడా ఇచ్చిన ఒక్క గ్యారంటీ కానీ హామీ కానీ నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతూ ఈ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రజల్ని పూర్తి స్థాయిలో మోసం చేసింది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేస్తుంది. వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడానికి గత ప్రభుత్వ పెద్దలపైన, ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నాయకుడు, 15 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన మహానేత, సంక్షేమం అభివృద్ధిని రెండింటినీ జోడెడ్లలాగా మేళవించి తెలంగాణ రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి మీద కాళేశ్వరం కమిషన్ అని, విద్యుత్ కమిషన్ అని, ఫోన్ ట్యాపింగ్ కేసులని, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఫార్ములా ఈ కేసులని, మా హరీష్ రావు గారి మీద ఫోన్ ట్యాపింగ్ కేసులని, ఇటువంటి అనేక రకాలైనటువంటి కమిషన్లు, కేసులు, సిట్టుల పేరిట కక్ష సాధింపు చర్యలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. ముఖ్యంగా వాళ్లకు పనిచేసే దమ్ము లేక, పనిచేసే సత్తా లేక, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటటువంటి దమ్ము లేక, ప్రజల పట్ల ప్రేమ లేక, తెలంగాణ మీద ప్రేమ లేక ఇవాళ కేవలం ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంది. దాంట్లో భాగమే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, దాంట్లో భాగమే ఫోన్ ట్యాపింగ్ అంశంపై వేసినటువంటి సిట్టు. ఇది టీవీ సీరియల్ లాగా 2 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ అంశం మొదట ఒక సిట్ వేసిర్రు, అది అయిపోయింది. ఇప్పుడు 2వ సిట్ వేసిర్రు. ఇవాళ మంత్రులకు సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించి గొడవలు జరుగుతూ ఉంటే ఒక టీవీ ఒక మంత్రి మీద స్టోరీ వేస్తుంది, ఇంకో టీవీ ఉప ముఖ్యమంత్రి మీద స్టోరీ వేస్తుంది. మంత్రులంతా కలిసి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మీటింగులు పెట్టుకుంటారు. వీటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇవాళ ఈ రకమైనటువంటి డ్రామాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. సింగరేణి బొగ్గు బ్లాకులు, ముఖ్యంగా నైని బొగ్గు బ్లాక్ కానీ, అదేవిధంగా సింగరేణిలో చాలా ఓబీ టెండర్ల విషయంలో సైట్ విజిట్ అనే కండిషన్ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది సృజన్ రెడ్డి రింగ్ మాస్టర్గా మొత్తం 100 కోట్ల రూపాయల నష్టాన్ని సింగరేణి సంస్థకు చేస్తే ఆ బొగ్గు స్కామ్ను కానీ, అదేవిధంగా సోలార్ స్కామ్ను కానీ,
ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో చేస్తున్న అనేక రకాలైనటువంటి కుంభకోణాల్ని మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు బయటకు తీసుకొస్తే వాటి విషయంలో నిజాలు ఎక్కడ ప్రజల దృష్టికి పోయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందో అనేటటువంటి భయంతో డైవర్షన్ కుట్రలో భాగంగా ఇవాళ మా హరీష్ గారికి నోటీసులు, కేటీఆర్ గారికి నోటీసులు, కొత్తగా కేసీఆర్ గారికి నోటీసులు. కేసీఆర్ గారికి మొన్న నోటీస్ ఇస్తే వారు ఎర్రవెల్లి నివాసంలో నేను విచారణకు సిద్ధంగా ఉన్నా అన్నారు. కానీ ఎర్రవెల్లి నివాసం కాకుండా నందినగర్లోని నివాసంలో గోడకు అతికిచ్చిపోయి, అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిని, 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం భారతదేశ రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడిని అగౌరవపరిచే విధంగా గోడకు నోటీస్ అతికిచ్చిపోయారు. అయినా కూడా ఇవాళ మా నాయకుడు వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టి సిట్టు విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల దృష్టిని మరల్చడానికి, బొగ్గు కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య జరుగుతున్న గొడవల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి వేసినటువంటి ఒక చిల్లర రాజకీయ ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెడతలే, ప్రతిపక్షాల మీద దృష్టి పెట్టి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. మరి ఏదైతే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్, హరీష్ రావు మీద కేసు పెడుతున్నారో వాళ్ళ దిగజారుకి నిదర్శనం. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా అన్యాయాలు అక్రమాలు చేస్తే ఇలా ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ తెచ్చిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గోడకు ఒక నోటీసు అతికించిందంటే వాళ్ళని ఇలా కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయవలసిన బాధ్యత తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డపై ఉంది. ఈ సందర్భంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ